శిరసు నుంచి కళ్ళు పెరిగి స్వామివారికి శిరస్వామి ఓం నమః శివాయ 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 సరే రెడ్డి గారు వచ్చి ఆ పక్కన ఆ నైరుతి భాగంలో పెద్దలు ఉపయోగించింది మా దయచేసి చీరలు అందుకుంటే జాగ్రత్త దయచేసి చీరలు అందుకుంటే జాగ్రత్త మా వినీతి వాళ్ళందరూ పై శివాలయంలో పెట్టుకోవాలి స్వామివారి సందర్శనం చేసుకోండి దయచేసి పైకి వెళ్ళాలి వినీతివారు పైకి వెళ్ళిపోండి వినీతివారు పైకి వెళ్ళిపోండి స్వామివారి దర్శనం చేసుకోండి కాళ్ళు అంటుకుంటారా బయటికి రా వేరే తిప్పి బయట కాదు ఓం నమః శివాయ 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 సత్తా స్వామి వారికి నమః శివాయ ఓం నమః శివాయ ఓం శంకర ఓం నమః శివాయ 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 ఓం శంకర ఓం శంకర ఓం శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చేయొద్దు అన్ని కూడా మంచినీళ్ళు చేతులు కడుక్కోవడానికి వేరే లేడీస్ వద్దు జెంట్స్ అందరూ బయట రండి ఆ జెంట్స్ అందరూ బయట రావచ్చు రావాలి దయచేసి ఎవరైనా సరే ఒకటే ఎవరైనా ఒకటే వద్దమ్మా సజ్జరంగా పక్కన లైన్ ఉందిగా రెడ్డి గారు త్వరగా వడ్డించండి బాబు చక్కగా వడ్డించాలి నుంచోకూడదు జనాలు ఏమంటే జెంట్స్ అందరూ బయటకు వచ్చారు లేడీస్ ఓన్లీ
विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। भक्तमाश्रेन्द्र विज्ञप्ति श्री विजयदुर्गा रामलिंगेश्वर पंचमकांजीश्वर वाరి సన్నిధానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాలం నుంచి అత్యంత వైభవంగా స్వామివారి భక్తులంతా కూడా విలకించారు। కావున భక్తులంతా కూడా విశేషంగా పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు। అంతేకాకుండా ప్రాతకాలం నుంచి స్వామివారికి వివిధ రకాల పళ్ళ రసాలతో విశేష అభిషేక కార్యక్రమం జరిగింది। పొద్దున్న నుంచి ప్రాతకాలం నుంచి భక్తులంతా కూడా చాలా రకాల పళ్ళు తీసుకొచ్చి స్వయంగా స్వామివారికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు। అంతేకాకుండా మధ్యాహ్న సమయానికి భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి ఆడవాళ్ళంతా కూడా దీపోత్సవాలు వెలిగించి అత్యంత వైభవంగా స్వామివారిని వీక్షించారు। సాయంకాల సమయానికి మళ్ళీ భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। కావున మన దేవాలయంలో ప్రతి కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఈ 15 రోజుల నుంచి కూడా స్వామివారికి రోజుకొక అభిషేక కార్యక్రమం జరుగుతోంది। ఇవాళ పలరసాలతో అభిషేకం జరిగింది। రేపటి దినముందు ప్రతి ఒక్కరు కూడా ఏలినాడు శని, అర్ధాశ శని, అష్టమ శని దోషాలు కూడా బట్టి ఆరోగ్యాలతో అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా రేపటి దినముందు మన శివలింగానికి తైలాభిషేకం స్వామివారికి అత్యంత వైభవంగా శనేశ్వరుడు ప్రీత్యర్థం ప్రాతకాలంలో నువ్వుల నూనెతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది। కావున భక్తులంతా కూడా రేపు కార్యక్రమంలో పాల్గొని అర్ధాశ శని, ఏలినాడు శని దోషాలు పోగొట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అట్లాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా అనేక విశేష కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి। సోమవారం నాడు విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది। కావున భక్తులంతా కూడా యథాశక్తిగా వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమం విరివిగా పాల్గొనవలసిగా కోరుతున్నాం। అట్లాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా భక్తులు ప్రాతకాలంలో విశేషంగా తెల్లవారుజాము నుంచి విచ్చేసి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। స్వామివారి అనుగ్రహంతో ప్రాతకాలం సూర్యోదయం అయిన తర్వాత సూర్య కిరణం తొలి కిరణం వచ్చి స్వామివారిని తాకుతుంది। అంత ప్రశస్తమైన శివలింగం ఇది। అంతేకాకుండా స్వామివారు అర్ధనారీశ్వరత్వం, సగ అయ్యవారు సగ అమ్మవారు ఉంటారు। ఇవాళ చేసేటువంటి కేదారు వ్రతాలంతా కూడా అర్ధనారీశ్వరత్వం అనే అర్ధనారీశ్వరుడికి కార్యక్రమాలు జరుగుతాయి। అటువంటి అర్ధనారీశ్వరు యొక్క శివలింగాలు దర్శించడం వల్ల ఆ కేదార వ్రత ఫలితం కూడా విశేషంగా కలుగుతుంది। కావునంతా భక్తులంతా కూడా మన దేవాలయానికి విచ్చేసి మనందరూ కూడా చక్కగా భక్తులతో స్వామివారిని కొలిచి స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించగా కోరుతున్నాము। శ్రీ విజయదుర్గా రామలింగేశ్వర పంచమకాంజీశ్వర వారి దేవస్థానం నేను ఆలయ ప్రధానర్చకుడుగా చింతలపాడు వెంకటస్వామి శాస్త్రి, నా సహాయకుడుగా నాగలవర పౌరకుమారు యొక్క సారథ్యంలో అట్లాగే దేవస్థానం యొక్క కమిటీ వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి। ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ। ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मस्मै श्री गुरवे नमः। भक्तमाश्रेन्द्र विज्ञप्ति श्री विजयदुर्गा रामलिंगेश्वर पंचमकांजीश्वर वाరి సన్నిధానంలో ఈ రోజుతో కార్తీక మాసాల మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకం, అనంతరం అన్నాభిషేక కార్యక్రమం జరిగింది। అనంతరం ప్రతి అమావాస్యకి జరిగేటువంటి చండీ హోమం అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది। కార్యక్రమానంతరం వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది। భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలయ్యారు। భక్తులంతా కూడా ఈ సంవత్సరం కార్తీక మాసం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పి ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా చెప్పుకుంటూ స్వామివారి యొక్క ప్రసాదాలు తీర్థాలు స్వీకరించి ఎంతో ఆనందదాయకంగా వెళ్ళారు। ఆలయ ప్రధానర్చకుడుగా శ్రీ చింతలపాడు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిని, నా సహాయకుడుగా నాగవర పౌరకుమారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా దేవస్థానం వారి కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినాయి। అట్లాగే మనకి ఎంతో తోడ్పడినటువంటి ఎంతో అన్ని రకాలుగా కాపాడినటువంటి మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు రావడం మనకందరికీ ఆనందదాయకమైన విషయం। అంతేకాకుండా వారు చివరి సమయంలో వచ్చి స్వామివారికి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నారని చెప్పి మరి దేవాదాయ శాఖగా ఎన్నో విధాలుగా మనకి సహకరించి ఎన్నో విధాలుగా ఆయన కోల్పడుతున్నారు। మరి అటువంటి వారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి। అట్లాగే మేయరు రాయ నరేంద్ర గారు
అలాగే భాగ్యవతి గారు కూడా చేయడం జరిగింది. వారి సముద్రంలో కూడా వీరి యొక్క క్యాలెండర్ని నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించాము. ఈరోజు భక్తులంతా కూడా ఆ క్యాలెండర్ని కూడా పంచడం జరిగింది. స్వామివారి యొక్క లీలాభవాన్ని తిలకించి స్వామివారి గుర్తుండేట్టుగా క్యాలెండర్ పైన ప్రతి ఒక్క నమూనాని దేవాలయ నమూనాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. చాలా వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇంకా ముందు ముందు ఇటువంటి మహత్వమైన కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ భక్తులందరూ కూడా దర్శించిన వాళ్ళు సూచిన వారు అభిషేకంలో పాల్గొనే వారందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా మనకి ప్రకృతి కూడా చాలా వైభవంగా సహకరించింది. ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాలు కూడా జరిగినాయి. కావున భక్తులంతా కూడా ఈ కార్తీక మాసంలో దీక్షగా పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా స్వామివారి అనుగ్రహం కలిగి స్వామివారి యొక్క అనుగ్రహంతో వారి మనసులో కోరికలన్నీ కూడా తీరి స్వామి అనుభవాన్ని అందరూ కూడా ఆస్వాదించారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ ప్రధానచుడుగా నేను చంద్రబాబు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయచుడుగా నాగ వెంకటమోహన్ కుమార్ సారథ్యంలో దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురువే నమః. భక్తమాశ్రేంద్ర కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమకాంజీస్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసంలో వచ్చే మహాశివరాత్రి సందర్భంగా ప్రాతకాలంలో స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేక కార్యక్రమం, మారేడు దళాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమం, అనంతరం సాయంకాలం స్వామివారికి ప్రదోషకాలంలో విభూతితో ప్రత్యేక అభిషేక కార్యక్రమం జరిగినది. అట్లాగే సాయంత్రం 8 గంటలకి లక్షదీపార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులంతా కూడా విరివిరిగా పాల్గొని స్వామివారికి లీలా వైభవాన్ని తిలకించారు. భక్తులంతా కూడా విరివిరిగా పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రాతకాలం నుంచి దేవాలయానికి ఇచ్చేసి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకిస్తూ సాయంత్రం ప్రదోషకాలం చక్కగా దీపాలు వెలిగించుకొని భక్తులంతా కూడా పునీతులయ్యారు. ఇటువంటి మహత్వమైన కార్యక్రమం భగవంతుడు మనకి సంకల్పించడం మన అదృష్టంగా భావించి ప్రతి భక్తురాలు కూడా చక్కగా దేవాలయానికి ఇచ్చేసి చక్కగా శ్రద్ధాభక్తుల్లో దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి యొక్క కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కావున భక్తులంతా కూడా పునీతులయ్యారు. అట్లాగే రేపు 1వ తారీఖు మన దేవాలయంలో స్వామివారి కార్తీక మాస ముగింపు సందర్భంగా ప్రాతకాలంలో పంచామృతాభిషేకము, అనంతరం అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అన్నాభిషేకానంతరం స్వామివారి చండీ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. మధ్యాహ్న సమయానికి వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కావున భక్తులంతా కూడా విరివిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రవశంగా కోరుతున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమకాంజీస్వామి వారి సన్నిధానంలో మహాశివరాత్రి సందర్భంగా రేపు సాయంకాలం ప్రదోషకాలంలో స్వామివారికి అత్యంత వైభవంగా విభూతితో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఈ విభూతితో అభిషేక కార్యక్రమం అన్ని దేవాలయాల్లో కూడా చేస్తున్నారు. దీనికి విశిష్టత ఏమిటా అంటే పూర్వకాలంలో ఉజ్జయిని మహాకాళక్షేత్రంలో ప్రతిరోజు కూడా ఒక జీవుడి యొక్క మరణానంతరం ఆ విభూతి తీసుకొచ్చి ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి అభిషేకం చేసేవాడు. కానీ ప్రతి దేవాలయంలో కూడా ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి విశేషం కాకుండా ప్రత్యేకమైన విభూతి ఆవు పేడతో తయారు చేసిన విభూతితో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మనిషి జీవించిన కాలం కూడా ఎన్నైతే తప్పులు చేసి ఉన్నాడో, ఎన్ని పాపకర్మలు ఆచరించి ఉన్నాడో అవన్నీ కూడా తొలగించి పరమేశ్వరుడు ఆ యొక్క జీవుని కైలాస పర్వతాన్ని తీసుకెళ్లి తన యొక్క ఆధీనంలో తనలో కలుపుకుంటాడని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పినాయి. అంతేకాకుండా ఇటువంటి విభూతితో అభిషేక కార్యక్రమం శివాలయంలో మహాశివరాత్రి నాడు ప్రదోష కాలంలో ఎవరైతే ఈ విభూతితో అభిషేక కార్యక్రమాలు చూస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైన రాజయోగం కలుగుతుంది. బతుకున్నంత కాలం కూడా శరీర ఆరోగ్యాలు చక్కగా ఉండి తర్వాత కాలధర్మంలో చెందినప్పుడు సరాశ్రీ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడు యొక్క సన్నిధానంలో స్వామిని సేవిస్తుంటారు. ఈ యొక్క విభూతితో అభిషేకం అనేది పరమేశ్వరుడు ఒంటి నిండా కూడా పూసుకుని వెళ్ళాలి శివాలయానికి వచ్చినప్పుడు. అంతే కదా అని చెప్పి శివాలయంలోకి వచ్చి ఆ విభూతిని పొట్లాలు కట్టుకుని వెళ్ళకూడదు. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒంటి నిండా విభూతి పూసుకోవడం వల్ల ఎంత పూసుకుంటే అంత ఐశ్వర్యం వస్తుంది. అందువల్ల అటువంటి విభూతితో స్వామికి అభిషేకం జరగడం అంటే స్వామివారు పులకించి ఉంటారు. అంతేకాకుండా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా రేపు సాయంకాల ప్రదోషకాలానికి చక్కగా విభూతి తీసుకొని వచ్చి ఆ అభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించగా కోరుతున్నాం. అనంతరం స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా కూడా ఒత్తులు, ప్రతిమలు, నువ్వులు, ఆవు నెయ్యి తీసుకొచ్చి చక్కగా
ఆ శివలింగం మీద పెట్టి ఒక ఒత్తి వెలిగిస్తే 30 రోజుల్లో చేసిన పుణ్యం అంతా కూడా ఆ ఒక్క ఒత్తి వెలిగించడంలోనే విశేషం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రదోషకాలానికి స్వామివారి సన్నిధానానికి ఇచ్చి అనేకమైన పనులతో అనేక విధంగా జనాలంతా కూడా తెల్లవారు లేచి నుంచి పరిగెత్తుతూనే ఉంటారు. ఒక్క మహాశివరాత్రి నాడు శివాలయంలో కనుక గడిపితే పరమేశ్వరుడు అనుగ్రహం పొందడమే కాకుండా శివుడు యొక్క దర్శనంతో మానవుడు చేసిన పాపకర్మలను కూడా నశింపబడి అనేక రకాలుగా దుఃఖములను కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యవంతులై కాలధర్మం చెందినప్పుడు పరమేశ్వర సన్నిధానం చేరతారు. మానవుడి యొక్క పూటగా లిప్తకాలం ఉంటుంది, మరణించడం కూడా లిప్తకాలంలో జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు భగవంతుడి దగ్గర చేరతామా, ఎప్పుడు భగవంతుని సేవిస్తామా అని తప్పించాలి. మానవులంతా కూడా కలి ప్రభావం చేత ధనము అని పరిగెడుతున్నారు. ధనం వల్ల రోగాలు తెచ్చుకున్నారు, రోగాలు రావడం వల్ల మందులు మిగుతున్నారు, అనేక శరీర బాధలు అనుభవిస్తున్నారు. అందువల్ల ఇవన్నీ తొలగిపోవాలంటే ప్రదోషకాలంలో మహాశివరాత్రి నాడు శివాలయంలో వెళ్ళి శివదర్శనం చేసుకుని శివుని ప్రార్థన చేసి స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకించడం వల్ల సకల దోషాలను కూడా తొలగిపోయి అలాగే జన్మరాహిత్యం, జన్మలో చేసే పాపాలు నశింపబడి పూర్వజన్మ సుకృతంలో చేసే పాపాలు కూడా నశింపబడి సరాశ్రీ వైకుంఠానికి కైలాసానికి చేరతారని చెప్పి పురాణ ఇతిహాసాలు చెప్పబడినవి. అటువంటి విభూత్వ అభిషేకం, విభూత్వనే అభిషేకం అని చెప్పాలి. భస్మాభిషేకం అంతా కూడా చెప్తారు. భస్మం అంటే తాలిని శరీరం నుంచి వచ్చేది భస్మం. ఆ భస్మాభిషేకం ఒక ఉజ్జయిని మహాకాళేశ్వరుడు తప్పించి మిగతా దేవాలయాలు ఎక్కడ కూడా చేయకూడదు. మన దేవాలయంలో వీపుతో మాత్రమే, అది కూడా ఆవు పేడతో తయారు చేసిన వీపుతో చక్కగా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం చేసిన వీపుని ఒంటి నిండా ధరించడం వల్ల శరీర రుగ్మతులన్నీ కూడా తొలిగిపోయి సకల ఐశ్వర్యవంతులు అవుతారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రదోష కాలానికి మన దేవాలయానికి ఇచ్చేసి దేవాలయంలో విభూతి అభిషేకాన్ని తిలకించి స్వామివారి కృప పాత్రలుగా కోరుతున్నాం. అట్లాగే దీపోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా. ఆ దీపోత్సవంలో కూడా ప్రతి ఒక్కరు ఒత్తు నూనె, ప్రతిమ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ తీసుకొచ్చి ఆ శివలింగం పెట్టి వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం, కోటి యజ్ఞాలు చేసే పుణ్యం అంత ఉంటుందో ఆ యొక్క దీపం వెలిగించడం అంత పుణ్యం కలుగుతుంది. కావున భక్తులంతా కూడా రేపు దేవాలయానికి ఇచ్చేసి ఈ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనకోరుతున్నాం. శ్రీ ఆలయ అర్చుడుగా ధ్యానర్చుడుగా చంద్రపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయకుడుగా నారాయణ పౌర్ గారు, అట్లాగే ఆలయ దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి స్వామిని దర్శించవలసిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భగవత్వందరూ కూడా చక్కగా ఈ 30 రోజుల నుంచి కార్తీక మాసం అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాం. రేపు 1వ తారీఖుతో ఈ కార్తీక మాస దీక్ష కార్యక్రమం పూర్తవుతోంది. దీని సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో పంచామృతాభిషేకం, అనంతరం అన్నాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. అన్నాభిషేకం అయిన తర్వాత ప్రతి అమావాస్యకి మన దేవాలయంలో చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ చండీ హోమ అనంతరం మధ్యాహ్న సమయానికి విశేషంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలామంది అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్పి ఒప్పుకుంటారు. ఏమంటే అన్నదానంలో గొప్ప విశేషం ఏమిటి, దాని గురించి వివరంగా ఏమైనా తెలుసుకోగలుగుతావా? పూర్వకాలంలో కాశీనగరం పట్టణంలో సకవేదాలని చదువుతున్న ఒక పండితుడు పరమేశ్వరుడు గురించి ఘోరంగా తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత, ఓ మహానుభావ, అన్నదానాల్లో అన్ని దానాల వల్ల అన్నదానం చాలా గొప్పదని చెప్తున్నారు. అన్నదానం చేయడం వల్ల విశేషం ఏమిటయా, ఆ అన్నదానం చేస్తే దాని యొక్క ఫలితం ఏమిటి అని వివరంగా తెలుసుకుందామని తపస్సు చేశానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన పరమేశ్వరుడు ఈ కాశీనగరాన్ని పాలించేటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి, ఆవిడే ఇక్కడ నిత్యం కూడా నేను కూడా భిక్షాటన చేస్తూ ఇక అందరి ఆకలి తీరుస్తున్నాను, దీనికి సమాధానం చెప్పగలిగే ఒక అమ్మవారు మాత్రమే, ఆవిడ గురించి ప్రార్థన చేయమని చెప్పాడు పరమేశ్వరుడు. వెంటనే పరమేశ్వరుడు అయిపోయిన తర్వాత పార్వతీదేవి అన్నపూర్ణాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు బ్రాహ్మణోత్తముడు. చేసిన తర్వాత అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై, ఓ మహానుభావ, ఏమిటయా నీ కోరిక, దేని గురించి తపస్సు చేస్తున్నావు అన్నాడు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదన్నారు. ఈ అన్నదానంలో చేస్తే ఫలితం ఏమిటి, దీని యొక్క విశిష్టత ఏమిటయా, అందుకని నేను ప్రార్థన చేశానమ్మా అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆవిడ, దీనికి సమాధానం నేను చెప్పలేను నాయనా, ఇక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజుగారి సంతానం లేకుండా చాలా కాలం నుంచి తపస్సు చేస్తున్నాడు. ఆయన చాలా విధంగా బాధపడుతున్నాడు. ఆయనకి కలిగే సంతానం నీకు సమాధానం చెప్తుందయా అన్నాడు. అదేమిటండి స్వామి, సంతానం అని చెప్పడం అంటే దానికి ప్రశస్తం ఉంది. పుట్టినటువంటి లిప్త కాలంలో కను మూసి కను తెరిచే లోపల పిల్లవాడు మాట్లాడతాడు.
నీకు సమాధానం చెప్తాడన్నాడు. చాలా సంతుష్టుడై వెంటనే బయలుదేరాడు. ఆయన బయలుదేరి అరణ్య మార్గంగా వెళ్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత ఆయన వెళ్ళేటువంటి మార్గం మర్చిపోయినాడు. ఎటు వెళ్ళాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటే ఆ పక్కన ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెంలో ఒక బోయవాడు కార్యక్రమాలను కూడా ముగించుకొని కట్టెలన్నీ కొట్టుకొని గూడానికి వెళుతున్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణుడు ప్రదర్శించాడు. ఓ బ్రాహ్మణోత్తమా, ఏమిటి ఆందోళనకరంగా ఉన్నావు? దేని గురించి తిరుగుతున్నావయ్యా అంటే, నేను పక్క రాజ్యంలో 100 యోజనాల దూరంలో ఆ రాజ్యానికి చేరాలి. ఈ లోపలేమో సూర్యాస్తం అయిపోయింది. ఆ సమయంలో ఎవరు కూడా నాకు దారి చూపించగా అల్లుడుగా అడుగుతున్నారయ్యా అన్నాడు. సరే స్వామి, నేనైతే తీసుకెళ్తానని రాత్రి పొద్దుపోయింది. పొద్దునే ప్రాతకాలం మిమ్మల్ని తీసుకెళ్లి ఆ రాజ్యంలో దిగొస్తానన్నాడు. సంతుష్టుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు సరే రాండి మా గూడానికి వెళ్దామన్నాడు. అయ్యో అటు పొరపాటు చేయకూడదయ్యా, పరమేశ్వరుడు నాకు వరం ఇచ్చింది ఏంటంటే ఇక్కడి నుంచి బయలుదేరి 100 యోజనాలు ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని చేరమన్నాడు. అందువల్ల ఏ పొలిమేరలో కూడా నేను అడుగు పెట్టకూడదు. అందువల్ల నా మాట విని నన్ను వదిలేయమన్నాడు. లేదు మిమ్మల్ని ఇట్లా వదిలేయడం ధర్మం కాదు. అందువల్ల నేను మా ఊరి చివరటువంటి ఒక కుటీరంలో మీకు సకల ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను. ఈ రాత్రి అక్కడ బస చేయండి, పొద్దున్నే లేచి మనం వెళదామన్నాడు. వెంటనే గాలపురులాగా తీసుకెళ్లి 4 చెట్ల పైన ఒక కుటీరంలాగా నిర్మించి ఆ చెట్టు పైన ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఈ బోయవానికి ఆలోచన కలిగింది. అయ్యో బ్రాహ్మణుడు పొద్దు నుంచి ఏమీ తెలియలేదు కదా, అనేక రకాలుగా నడిచొస్తున్నాడు, ఏమి తిన్నాడో ఏమి తెలియదో అని ఆందోళన కలిగి పైకి వెళ్ళి, ఓ స్వామి ఏమీ తెలియదు మీరు ఇప్పటిదాకా, మరి ఏమిటి మీ పరిస్థితి అన్నాడు. అయ్యా నేను ఏ పాత్రలు కూడా ఉపయోగించను, అంతేకాకుండా ఎటువంటి ఆహార పదార్థాలు నేను స్వీకరించను, అమ్మవారి ఆజ్ఞ కోసం మీరు రాజ్యాన్ని బయలుదేరన్నాడు. లేదండి మీరు అలా పుస్తకం ఉంటే నాకు ధర్మం కాదు. అందుకు చెప్పి ఆయన కింద దిగి అడవిలో చక్కగా కాస్త పట్టు తీన, అంతేకాకుండా పలు పుష్పాల 10 రకాల పళ్ళు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టాడు. అవి తీసుకున్న తర్వాత ఆయన తిన్న తర్వాత వెంటనే చెప్పాడు, అయ్యా ఇక్కడ పులుల సంచారం ఎక్కువ, అందువల్ల మీరు కనుక పైనే ఉండండి, కిందకి ఎక్కండి, తెల్లవారు మిమ్మల్ని కాపలా కాసే బాధ్యత రాది, తెల్లవారి సంగతి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నేను ఆ రాజ్యంలో దింపొస్తాను, నా యొక్క ధర్మం అని చెప్పి ఆయన చెప్పాడు. వెంటనే సంతుష్టుడైన బ్రాహ్మణోత్తముడు ఆ పళ్ళు ఆ ఫలాలు స్వీకరించి సోమశిల్లి కొడుకుని పోయినాడు. ఈ అర్ధరాత్రి సమయంలో పులుల సంచారానికి ప్రదేశం కావడం వల్ల అతి భయంకరమైన ఒక పులి వచ్చి ఈ కాపలాగాసురుడు ఈ బోయవాడిని చంపేసి అమాంతో ఆరగించేసి వెళ్ళిపోయింది. సూర్యోదయానికి లేచేసరికి ఎదురుగా ఆ బోయవాడు మరణించున్నాడు. శరీరం అంతా సొంతంతా పీకి తినేసి వెళ్ళిపోయింది. ఆ పులి బాధపడ్డాడు. అయ్యో ఈయనేదో నాకు దారి చూపిస్తాడు కదా అనుకుంటే ఈ దారి చూపించబోగా ఈయన మరణం చెందాడే, ఏమిటి నా పరిస్థితిని ఆందోళన చెందుతుండగా ఈ వార్త ఆ గూడెంలో నుండి ఆయన భార్యకి తెలిసి భార్య వచ్చింది. ఏమండి ఏం జరిగిందంటే, ఇలా జరిగిందమ్మా, ఈ రకంగా రాత్రి పులి దాడిలో ఈ విధంగా మరణించారేసరికి నా యొక్క భర్త ధర్మాన్ని నేను పాటించాలి కాబట్టి మీకు దారి చూపిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. అందువల్ల నేను మిమ్మల్ని తీసుకెళ్లి ఆ దారి చూపించి ఆ తర్వాత నేను నా యొక్క భర్త దగ్గరికి వచ్చి, పూర్వకాలం సతీ సహనం ఉండేది, అంటే భర్తతో పాటు ఆవిడ కూడా మరణించేది, అందుచేత నేను ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటానని చెప్పి ఆ పొలిమేర దాకా తీసుకెళ్లి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు అక్కడ దింపేసి వెనక్కి తిరిగి వచ్చేసింది. రావడంతోనే సతీ సమనం ఒళ్ళో తలకాయ పెట్టేసుకుని అమాంతం ఆవిడ అగ్నిగా ఆహుతైపోయింది. వెంటనే ఈ బ్రాహ్మణోత్తముడు అక్కడ వెళ్ళి ఆ మహారాజు గారిని ఆశీర్వదించాడు. ఆయన సంతానం లేకుండా చాలా కాలం బాధపడుతున్నావు, నువ్వు నీ సంతానం కోసం నేను నా యొక్క తపస్సునంతా కూడా ధారపోసి నీకు సంతాన యోగం కలిగి చేస్తాను, కానీ నాది ఒక చిన్న కోరిక అన్నాడు. ఏమిటయ్యా అంటే, పుట్టినటువంటి పిల్లవాడితో లిప్తకాలం అంటే ఒక క్షణకాలం నేను మాట్లాడాలి, నాకు ఆ అవకాశాన్ని ఇస్తే, మహారాజు గారు కొడుకు పుట్టాడంటే లోపలికి ఎవరు వెళ్ళనివ్వడు కదా, అందువల్ల నాకు ఆ అవకాశాన్ని ఇస్తే మీకు తప్పకుండా నా తపస్సు ధారపోసి సంతాన యోగం కలిగిస్తా అన్నాడు. సదాస్తు, సంతానం లేకుండా నేను మనోవేద పుట్టున్నానయ్యా, బ్రాహ్మణోత్తముడు వచ్చి సంతానం కలిగిస్తా అంటే మహానందం అని చెప్పి వెంటనే ఆయన తన తపస్సంతా ధారపోసి రాణిగారికి ఆ భార్యభర్తలిద్దరు కూడా ధారపోసాడు. ఒక సుముహూర్తాన ఆ రాణిగారి గర్భం ధరించింది. గర్భిణీ స్త్రీలో జాగ్రత్తగా చూసుకుంటూ నవమాసాలు మోస్తూ ఒక పౌర్ణమి నాడు ప్రాతకాలంలో సూర్యోదయానికల్లా ఒక మొగ్గలవాడి ప్రసవించింది. వెంటనే మహారాజు గారు బ్రాహ్మణోత్తముడు తెలియవచ్చారయ్యా, సంతానం కలిగింది, ఇప్పటివరకు ఎవరూ చూడలేదు, మీరు వెళ్ళి లోపల 2 నిమిషాలు లిప్తకాలం మాట్లాడొస్తున్నారు, మీకు అనుగ్రహిస్తున్నా లోపలికి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిని కూడా బయటికి పంపించేశాడు. పిల్లవాడితో, ఓ మహానుభావ, నా యొక్క తపస్సంతా ధారపోసి నేను గుర్తించాను, నువ్వు ఈ అన్నదానం చేసి చేయగలిగే ఫలితం ఏంటో నాకు తెలియపరచాలి, అందుకోసం నేను తపస్సు చేస్తున్నానయ్యా అన్నాడు. ఓ విధివాడా,
హిత జన్మలో నిన్ను రక్షించడం కోసం నేను బోయవాడిని అయ్యాను. నీకు సాయంత్ర సమయంలో నీ సేవ చేసి నీకు కాస్త పళ్ళు పట్టుతేనే తీసుకొచ్చి ఇచ్చాను. అవి నువ్వు స్వీకరించడం వల్ల నాకు ఈ జన్మలో మహారాజు జన్మెత్తానయ్యా. నేను ఆ యొక్క బోయవాడినే నేను పుట్టాను. అందువల్ల నువ్వు చేసిన దేశ యొక్క అన్నదాన ఫలితం నాకు ఈ విధంగా ప్రాప్తించింది. నీ యొక్క పుణ్య ఫలితం వల్ల నేను మహారాజుగా పుట్టాను. ఇంతకంటే ఇంకేం కావాలయ్యా అన్నట్ట. అందువల్ల ఎవరైనా ఆకలిగా ఉన్నటువంటి పట్టిన అన్నం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత వాడు చేసే పుణ్యకార్యాల్లో 4 మెతుకుల పదార్థం అంతా ఎవరైతే అన్నదానం చేశారో వాళ్ళకు ప్రాప్తిస్తుంది. అందువల్ల అన్నదానం చాలా గొప్పదని చెప్పడానికి కారణం ఏమిటయా అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎవరైనా సరే అన్నదానం చేసి ఆ 4 మెతుకుల పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం అన్ని దానాల్లో కన్నా గొప్పది అన్నదానం చెప్పబడింది. అందుకనే మనం ఎక్కడ దేవాలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నా సరే చక్కగా భక్తి శ్రద్ధతో వెళ్ళి వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆయన పళ్ళు ఫలాలు తినడం వల్లే మహారాజుగా పుట్టాడు. మనం బస్తా బియ్యం దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుంది. చక్రవర్తిలాగా పుట్టచ్చు, కోటీశ్వరులాగా పుట్టచ్చు, ఎంతో విశేషంగా బహు సంతానం కలగచ్చు, బహుధాన్యాలు కావాలి. వాళ్ళు లేచిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పూర్వం ప్రతి ఇంట్లో అతిథి సంస్కారం చేసేవాడు. ఇవాళ అతిథి భోజనం పెట్టేటువంటి వాడు లేడు. అడుక్కునేవాడు వస్తే సమయంగా ఉంటే ఒకప్పుడు వేస్తాడు, మనసు బాగలేకపోతే నాకు తిట్టి పంపించేస్తున్నాం. అందువల్ల దాన ధర్మాలన్నీ కూడా మనం చేయడం వల్ల ఈహాలోకమందు సుఖం అంటే మన బతుకున్న కాలం కూడా మనతో పాటు మన భార్య మన పిల్లలు అందరూ సురక్షంగా ఉండి తర్వాత వైకుంఠానికి ప్రాప్తి కలుగుతుంది. ఈ అన్నదానం చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలగడమే కాకుండా కార్తీక మాసంలో అన్నదానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అందువల్ల ఇంత విశేషం ఉంది కాబట్టి మన దేవాలయంలో జరిగే కార్యక్రమాలకి మీరందరూ కూడా ఏదో శక్తిగా వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమంలో ఉన్నటువంటి 4 మెతుకుల పుణ్యాన్ని మీరంతా కూడగట్టుకోవాలని చెప్పి సంకల్పం చేశాం. కావున భక్తులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క లీలా వైభవాన్ని తిలకరించగా పోతున్నాం. ఓం నమ శివాయ. రేపటి దినముందు వీపుతో చేసే అభిషేకం ఫలితం ఏమిటి, వీపుతో స్వామివారి ఒంటి నిండా ఎందుకు పూసుకుంటాడు, దాని ప్రశస్తం ఏదో రేపు తెలుసుకుందాం. ఇప్పటికే సమయం చాలా సిద్ధమైంది. అందువల్ల అందరికీ కూడా చాలా పనులు ఉంటాయి. తెల్లవాళ్ళు లేచిన నుంచి పరిగెత్తేమైనా మనకి. అందుకనే భగవంతుడు మనకి 100 సంవత్సరాల ఆయుద్ధాన్ని 60 సంవత్సరాలకే తీసుకొచ్చాడు. లిప్త కాలంలో పుడతాం, లిప్త కాలంలో మరణిస్తాం. రాత్రి బాగానే ఉంటాడు, పొద్దున మరణిస్తాడు. అందువల్ల భగవత్ కార్యక్రమాలన్నీ కూడా చర్చగా చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు దాచుకుని డబ్బులు వచ్చి నువ్వు దొరికిందా ఏం చేస్తావు, టకటకా తీసుకుని వీరులో పెట్టుకోవట్లా. అట్లాగే మనం కూడా మన ఆయుర్దాయాన్ని పెంచుకోవడం కోసం భగవతారాధన చేస్తూ భగవంతు అనుగ్రహం పొందవలసిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మస్మై శ్రీ గురవే నమః. భక్తమాశ్రీ విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచమగాంజీశ్వర వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా 4వ సోమవారం అత్యంత వైభవంగా స్వామివారి ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమాలు కూడా వైభవంగా జరిగినాయి. అంతేకాకుండా స్వామివారికి ప్రాతకాలం నుంచి కూడా భక్తులు విశేషంగా దర్శించుకొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించారు. అట్లాగే మధ్యాహ్న సమయానికి విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. భక్తులంతా కూడా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. అట్లాగే మన దేవాలయంలో ఉదయం శుక్రవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా సాయంకాలం ప్రదోష కాలంలో సూర్యాస్త సమయానికి స్వామివారి విశేషంగా వీపుతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సహస్ర దీపార్చన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే అమావాస్య నాడు స్వామివారి సన్నిధానంలో ప్రాతకాల పంచామృతాభిషేకం, అనంతరం అన్నాభిషేకానంతరం స్వామివారికి ప్రతి అమావాస్యకి మన దేవాలయం జరిగేటువంటి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. హోమానంతరం భక్తులందరూ కూడా అన్నప్రసాదంగా ఏర్పాటు చేశాం. భక్తులంతా కూడా విరివిరిగా అన్నప్రసాదంలో పాల్గొని స్వామివారి యొక్క లీలాభిషేకాన్ని తిలకించి అన్నప్రసాదాన్ని స్వీకరించగా కోరుతున్నాం. అట్లాగే మన దేవాలయంలో ఈ విధిగా అందరికీ అన్నదానానికి భక్తుల యొక్క సహకారాలతో ఆలయ దేవస్థానం వారి నిర్వహణలో ఈ కార్యక్రమాలను కూడా జరుగుతున్నాయి. కావున దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి మీరు యథాశక్తిగా వస్తు రూపేణ ధన రూపేణ సహకరించి విశేషంగా అన్నదాన కార్యక్రమం పాల్గొనగా కోరుతున్నాం. ఆలయ దేవాలయ ప్రధానకుడిగా చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయకుడిగా నాగవెంకట మోహన్ కుమార్ సాధ్యంలో, అట్లాగే దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులంతా కూడా స్వామివారిని తిలకించి వీక్షించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలవుతున్నారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Like, subscribe and press the bell icon for new updates.